హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే కరివేపాకు పచ్చడి తయారు చేసుకున్నానండి. ఇది నిల్వ కూడా ఉంటుందండి. మీకు డౌట్ వస్తే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. చక్కగా చాలా టేస్టీగా ఉండే ఈ కరివేపాకు పచ్చడి కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 150 ml వేసిన నూనె వేసుకోవాలండి. 150 ml వేసిన నూనె వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసి చక్కగా వేయించుకోవాలండి. మెంతులు గుర్తుపెట్టుకోండి, మెంతులు పచ్చిగా ఉండకూడదండి, ఎర్రగా వేగాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది ఏదైనా. మెంతులు ఏదైనా వేసేటప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. పచ్చిగా కొంచెం తక్కువగా వేగితే చేదు వచ్చేస్తాయి. ఇవి వేగిన తర్వాత అరకప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే పావు కప్పు మినప్పప్పు వేసుకొని చక్కగా మంటని తక్కువలో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. వేగుతున్నప్పుడు ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోండి. ధనియాలు, ఆవాలు, మెంతులు, పచ్చెనపప్పు అన్నీ వేగిపోతాయి. మినపప్పు వేగినప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం తినే కారానికి సరిపడగా మనం తినే కారానికి మనం మిర్చికి ఉండే ఘాటుని బట్టి 10-15 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అవి ఎండుమిరపకాయలు ఎక్కువ వేగక్కర్లేదు కదా, అందుకే చివరిలో వేసుకోవాలి. కొంచెం పసుపు. అలాగే ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు 100 గ్రాములు ఉంటుందండి. ఈ 100 గ్రాముల కరివేపాకు కూడా అందులో వేసి చక్కగా ఈ పప్పులు నూనెలోని ఈ కరివేపాకు కొంచెం వేగాలండి. అలాగే కరివేపాకు మరీ లేతగా ఉండకూడదండి, మంచి పరిమళం ఉండేది, కొంచెం ముదురుగానే ఉంటేనే పచ్చడికి బాగుంటుంది. తినేటప్పుడు తగులుతుంది అన్నమాట పచ్చడికి ఆకు. లేకపోతే మెత్తగా ఉందనుకోండి, గోరింటాకు ముద్దలా అయిపోద్ది అన్నమాట. అందుకు అలా బాగుండదు. ఇలాగా కొంచెం ముదురుగా ఉన్న ఆకుని తీసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా వేగితే సరిపోద్దండి. అలా వేగిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం ఉప్పు, అలాగే ఒక పావు కప్పు పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. నేను ఇంగువ కూడా వేశాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంగువ కూడా ఒక పావు స్పూను ఇంగువ కూడా వేసుకోండి. ఏ పచ్చళ్ళకైనా ఇంగువ ఉంటుందండి. అలా ఇదంతా అయిపోయిన తర్వాత మనం చక్కగా కరివేపాకు అంతా వేగుద్ది, చిటపట్టమంటది కదా, సౌండ్ ఆగిపోద్ది. అది వేగిన తర్వాత చల్లారేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి. తీసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు చింతపండు చక్కగా జ్యూస్గా పిండి మనం ఇప్పుడు అది పక్కన ఉంది కదా, ఈలోగా మనం చల్లారిపోయిందండి కరివేపాకు అంతా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఈ చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం మనం. ఈలోపు చింతపండు చూడండి, ఇది నానిపోయింది కదా, ఇదంతా మెత్తగా చేసేసుకొని అవంతా ఆ పండు ఆ చింతపండుతో పాటు ఆ జ్యూస్తో పాటు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుంటే ఈలోపు చింతపండు కూడా ఉడికిపోయింది. అది ఆఫ్ చేసేస్తే చల్లారుతుంది. ఈ మిక్సీ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చిన్న మిక్సీ గిన్నెలో వేసుకోండి. నేను పెద్ద దాంట్లో వేస్తాను. చిన్న దాంట్లో కొంచెంగా వేసుకుంటే పచ్చడి చాలా బాగా నలుగుతుంది. ఇప్పుడు నేను అది కోర్సుగా గ్రైండర్ అయిన తర్వాత ఈ చింతపండు కూడా వేసేసాను. వేసి మగ్గు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి చక్కగా పిక్కలో నార లేకుండా ఉడికించుకుని చింతపండు కూడా వేసుకొని మనం పచ్చడి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలండి, మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా కోర్సుగా ఉంటే చక్కగా అన్నంగా కలుపుకునేటప్పుడు పప్పుగా తగులుతూ కమ్మగా ఉంటుందండి. ఇది 10-15 రోజులైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇలా ఏ టిఫిన్స్లోకైనా, ఇడ్లీలు, దోశలు, అట్లు టిఫిన్స్లోకి బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.